వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ ఫ్లాక్స్ గేమర్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో నేను 4 days కష్టపడ్డా దీనికి HyperSMP సిరీస్ మీకు తెలిసిందే. ఓపెన్ చేద్దాం. డబుల్ విలేజెస్ స్పాన్స్ కూడా నేను చాలా చెక్ చేసిన. అది కూడా మీకు మంచి గిఫ్ట్ తయారు చేసిన. నేను అది చేయడానికి చాలా రెడ్ స్టోన్ పట్టింది. మీకు చెప్పడం మర్చిపోయా, నేను 4 days కష్టపడ్డా. దానికి చాలా రెడ్ స్టోన్ వాడిన. దానికి నేను కింద పైన గంటలు యూజ్ చేసేదాన్ని. సో ఐ థింక్ గైస్ దిస్ ఇస్ మై సీక్రెట్ బేస్. మీరు అనుకోవచ్చు ఇదేం వేస్ట్ బేస్ రా బాబు అని. సో చూడండి, ఇలా ఉంది. అండ్ ఇదొక సీక్రెట్ వే అన్నమాట నా ప్లేస్ది. మీరు అనుకోవచ్చు ఇదేంది. అండ్ నేను ఇది కొంచెం క్రియేటివ్ అయితే వాడినా. నాకు ఎంత కష్టం ఉండేనంటే చాలా ఎక్కువ నెజరైట్ యూజ్ అయింది. సో నేను మీకోసం ఆర్మర్ స్టాండ్స్ కూడా తీసుకున్నా. అండ్ ఇక్కడ ఒక పోషన్ పెట్టుకున్న స్పీడ్ది, ఎందుకంటే ఏ పని చేసినా స్పీడ్గానే అయిపోతుందని. ఓకే, ఐ థింక్ మనం మొదటి థింగ్ చూద్దాం. అండ్ ఈ సీక్రెట్ బేస్ ఎక్కడి నుంచి ఉంది, స్టార్ట్ కాడ నుంచి అవుతుంది బేస్ అని మీరు అంటే, బ్రో నిజంగానే ఇంట్లోకి వస్తుందా? రాలేదు. ఓ షిట్, అవుచ్. మరి ఇంట్లోకి ఎందుకు వచ్చాడు రా బాబు? మీరు ఇట్లా వచ్చాడు ఇంట్లోకి? వెయిట్ ఎ సెకండ్ గైస్, నువ్వు ఆగురా. నేను ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక నిమిషం గైస్. ఒక బ్లాక్ తీసుకుంటే ఏదో ఒకటి, ఇక్కడ ర్యాండమ్ బ్లాక్ తీసుకుంటా. అండ్ ఇక్కడ డోర్ క్లోజ్ చేసేస్తా ఫస్ట్. చాలామంది వస్తున్నారు. అడిక్షన్ వల్ల ఈ బ్లాక్ కూడా పెట్టడం మర్చిపోయినా. సో వెయిట్ ఎ సెకండ్ గైస్. గిడ కాదు పెట్టండి. ఇక్కడ ఒకటి. అండ్ ఐ థింక్ ఈ బ్లాక్ పైకి ఎక్కాలి. అండ్ ఇక్కడ చాలా యారోస్ ఉన్నాయి, ఏవైతే మిస్ అయ్యో. సో దీనిపైకి ఎక్కడం కష్టమైంది. సో నేను చూస్తా. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను ఇది ఇక్కడ స్టిక్కీ పిస్టన్ ఎందుకు పెట్టానని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటమ్ స్టోర్ అయితే చేస్తా. ఎక్కువ వాల్యుబుల్ కాదు, పోషన్స్ పెడదాం అనుకున్నా, ఇప్పుడు పెట్టా తర్వాత. సో నేను ఇక్కడ నుంచి ఎస్కేప్. సో ఇక్కడ నుంచి ఇలా పెట్టా. సో ఇక్కడ నుంచి మన పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ సో దీని లోపల ఏముండదు, బట్ ఇప్పుడు నెథరైట్ స్వార్డ్, డైమండ్ యాక్స్, ఐరన్ పికాక్స్, స్టోన్ షవెల్, అండ్ అరే ఇది ఎందుకు ఓపెన్. అండ్ ఇక్కడ గోల్డెన్ హో, ఇక్కడ షీల్డ్, అండ్ ఇక్కడ నార్మల్ అంతా యూజ్ చేసిన సామాన్లు. అండ్ ఇక్కడ డేంజర్ ఆర్మర్స్ అన్నమాట. ఇవి చాలా డేంజర్ ఇవి. ఇదైతే నాకు మోస్ట్ డేంజరస్ బూట్స్ లెదర్వి. అండ్ దిస్ మైట్ 4 ఉన్నది. అండ్ ఇక్కడ 3 ఉన్నాయి దీనికి. అండ్ ఇది చైన్మల్ ఆర్మర్. నార్మల్ ఎంచాంట్మెంట్సే ఉన్నాయి, ఏం లేదు ఇందులో. బట్ ఫైనల్లో వస్తుంది ద మోస్ట్ డేంజర్ గియర్, నెథరైట్. ఇక్కడ ఇదైతే నాకు గంటలు పట్టింది. ఇక్కడ వీటి సామాన్లు కూడా పెట్టిన అవసరమైతే. జస్ట్ ట్రైలరే. అండ్ అస్సలైన ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మన ఆర్మర్స్ బ్రేక్ అయితే తప్పించుకోవడానికి ఇక్కడ 64 ఆర్మర్ స్టాండ్స్ కనిపించచ్చు మీకు. వీటిని నేను తయారు చేసిన. అక్కడ ఫారెస్ట్ ఉంటుంది, జంగల్ భయము. అందులో నుంచి టోటల్ 3 stacks ఆఫ్ వుడ్ తెచ్చుకున్నా. అండ్ నేను
సడన్గా నిదర్కి వెళ్ళా. అది చాలా పెద్ద లాంగ్ స్టోరీ అనమాట. ఒక్క నెజరైట్ తెచ్చుకొని దీని ముందు క్లోజ్ చేస్తా. అండ్ ఇది నార్మలే. అండ్ ఇక్కడ నుంచి వాట్ ఇఫ్ నేను ఇక్కడ సేఫ్టీ బ్లాక్ పెట్టుకుంటే ఏదో ఒకటి అది ఇక్కడ ప్లేస్ చేసి అండ్ ఎమర్జెన్సీ కోసం ఇది క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతా. అండ్ ఇదే మన స్విమ్మింగ్ పూల్, బాగుంటుంది చాలా. ఇక్కడ అవుచ్ బ్రో, అరే లేవు. మళ్ళీ ఇక్కడ నేను గేమ్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎంచాంట్మెంట్ చేసిన ప్లేస్ ఇదే. ఇక్కడ బుక్స్ అయితే తెచ్చుకున్నా. లెక్టర్న్స్ ఇందులో అయితే ఒక నార్మల్ బుక్ అయితే పెట్టిన, ఏం రాసి ఉండవు, ఎట్లన్నా మొత్తం బుక్లు పెట్టిన. అండ్ బై ఛాన్స్ ఏమన్నా కావచ్చని జాంబీ వస్తే దీని నుంచి ఇట్లా వస్తాడు కదా ఇటుగా పెట్టినా కానీ. అండ్ ఇక్కడ కొంచెం ఐరన్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ థింగ్ ఇక్కడనే ఉంటుంది. బుక్ షెల్ఫ్స్ అక్కడ ఉంది. అండ్ ఇవి 2 పెట్టుకున్న స్టాండ్స్, ఎందుకంటే స్పీడ్ పోషన్ ఇంట్లో నుంచి తయారు చేసిన బ్రూయింగ్ స్టాండ్ తోటి. అండ్ ఇది స్మోకర్ ఫర్నాన్స్, బ్లాష్ ఫర్నాన్స్. అండ్ ఇది నార్మల్ ఫర్నాన్స్, అందరికి తెలిసిందే. అండ్ ఇది బీ హైవ్, ఎందుకు తెచ్చానేమో. అండ్ ఇదే మన చిక్కి వాటర్ది. అండ్ ఇదే మన డేంజర్ ఎన్విల్, దీనికైతే నేమ్స్ అయితే పెడతాం అందరం. అండ్ ఇక్కడ నేను ఎక్స్పీ బాటిల్స్ కూడా పెట్టుకుండే, కొన్ని అయిపోయినాయి ఐ థింక్. అండ్ ఇదే మన స్మోకర్, మళ్ళీ ఇదే పెట్టిన అక్కడ ప్లేస్ ఉంటుందని. అండ్ ఇదే అప్గ్రేడింగ్ ఏరియా స్మితింగ్ నేర్చుకుంటా నేను. సో మనం నెదరైట్ టైర్ వరకు అయితే అదే పెడతాం. అండ్ ఇదే మన నార్మల్ క్రాఫ్టింగ్ టేబుల్, కార్టోగ్రఫీ టేబుల్. అండ్ ఇక్కడనే ఉంది మోస్ట్ టిక్కీ. ఇక్కడ నేను టార్చ్ తీసుకుంటా ఫస్ట్. సెకండ్, చాలా టార్చెస్ ఉన్నాయి నా దగ్గర. నేను ప్లేస్ చేస్తాను ఈ ప్లేసెస్లో. లైట్ కనిపిస్తలేదు ఎక్కువ, లైట్ లేకపోతే జాంబీస్ వస్తాయి మొత్తం. ప్రతి ఒక్క చోట లైట్ పెట్టా. నేను సముద్రం కూడా పెడదాం అనుకున్నా, బట్ తెలుసు కదా సముద్రంలో అవి ఉండవు. సో ఐ థింక్ మన బేస్ ఇక్కడ నుంచి అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేద్దామో అని పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ త్వరలో ఇదంతా ఐరన్తో ఫిల్ చేస్తా. మెయిన్గా ఇదన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేసిన, బట్ కవర్ కాలేదు. అండ్ ఇది ఇలా ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ పార్కోర్ థింగ్ అనమాట. సో దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఎ బేస్. అండ్ ఇక్కడ ల్యాగ్ ప్లేస్, ఇక్కడ ల్యాగ్ అవుతుంది నేను మొత్తం ల్యాగ్ చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ చేస్తుంది. నేను అనుకోవచ్చు ఇది ఎందుకు అని. సో ఇక్కడ ఈ బటన్ ఉంది, దీన్ని ఇక్కడ ప్రెస్ చేసాము, కవర్ అయిపోతుంది. ఇంకా మనం వెళ్ళలేం. పక్క సైడ్ నుంచి వెళ్ళి ఈ బటన్ నొత్తాలి. ఈ బటన్ నొత్తితే ఈ బ్లాక్ తీసుకొని ఇది కవర్ చేసేస్తుంది, ఏదైతే స్పేస్ ఇస్తుంది. మాప్స్ ఇక్కడికి వస్తాయి కొంచెం. అండ్ ఇది మన ఇంటి డోర్ అనమాట. వేరే హౌస్కి కూడా కనెక్షన్ పెట్టాను నేను. ఈ హౌస్కి మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ లేను కదా ఇప్పటిదాకా అని మీరు అనుకోవచ్చు. సో ఇట్స్ ఎ ట్రికీ ప్లేస్, ఎందుకంటే ఇది 2 హౌసెస్కి కనెక్షన్ ఉంది. చూడండి, ఇట్స్ కనెక్టెడ్ విత్ 2 హౌసెస్. మీరు అనుకోవచ్చు ఇదేంటి అని. వెయిట్, ఐ విల్ షో దట్. ఇక్కడ నుంచి ఒక స్టిక్కీ పిస్టన్ యాక్టివేట్ అవుతుంది.
ఏదైతే ఈ బ్లాక్ లోపల కనెక్షన్ ఉంటుంది, కొంచెం ల్యాగ్ తయారు చేస్తుంది. ఈ ఇంటి వరకు ఇక్కడ ఈ బ్లాక్ నుంచి ఇక్కడ వరకు నార్మల్గా ఉంటుంది. అండ్ ఈ బ్లాక్లో నుంచి కొంచెం డేంజర్ ఉంటుంది ఈ బ్లాకే వచ్చినప్పుడు. సో ఇదైతే చాలా డేంజర్, ఎందుకంటే ఇందులో నుంచి మాన్స్టర్స్ చూస్తాయి నన్ను, అందుకని నేను దీన్ని ఇలా పెట్టుకుంటా. సో ఐ థింక్ ఇప్పుడు నెదరైట్ గియర్ అప్ అయిపోదామనిపిస్తుంది. ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను నెదరైట్ గియర్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బార్కోడ్ చంపేసి దీన్ని క్లోజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మన నెదరైట్ గియర్ చాలా డేంజర్ గియర్ అనమాట, ఇది చాలా డేంజర్ గియర్. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్వైప్ చేసుకుందాం. ఇదైతే మన న్యూ నెదరైట్ ఆర్మర్. అండ్ మన చేతిలో ఒక కత్తి కూడా ఉంది. ఇక్కడ మనం టోటలీ అప్గ్రేడ్ అయిపోయినాం నెదరైట్ గియర్కి, అవుట్ చేసేవాడలేదు. అండ్ ఇక్కడ త్వరలో సీక్రెట్స్ అయితే రాస్తా. సీక్రెట్ ఛాంబర్ సిరీస్ అనే కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడ ఒక ఆర్మర్ స్టాండ్ పెట్టా. ఇక్కడైతే ఇలా స్వాడ్ అయితే పెడతా, ఏదో ఒకటి తీసుకొని. అండ్ ఎక్కువసేపు వేసుకోం మనం, ఎందుకంటే మనం జస్ట్ నార్మల్ గియర్ అప్లోనే ఉండాలి, అదే నేను పెట్టుకున్న రూల్. సో దీన్ని ఎప్పుడంటే అప్పుడు వాడద్దు, ఓన్లీ నైట్ టైంకి వాడాలి, లేకపోతే ఏమన్నా వార్స్కి వాడాలి. అండ్ ఇక్కడ కంబైన్డ్ ఆర్మర్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో, దాన్ని కంబైన్ చేసి ఒక ఆర్మర్ తయారు చేస్తాం. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ. ఓకే, సో ఐ థింక్ ల్యాగ్ అవుతుంది బ్రో, ఇట్స్ లాగింగ్. సర్వర్ ఎప్పుడైనా క్రాష్ కావచ్చు, అందుకని ఎక్కువ వాడడం. అండ్ ఇక్కడ ఆ డర్ట్ బ్లాక్ ఇక్కడ పెడతా. మీరు అనుకొచ్చి స్మూత్ స్లాబ్ ఇక్కడ నుంచి వచ్చిందని అండ్ క్రియేట్ చేసినప్పుడు అయితే పెట్టా. అండ్ మన బేస్లో ఇక్కడ ఏం ఐరన్ ఉండదు, బట్ ఈ డర్ట్ని అయితే నేను ఐరన్ బ్లాక్స్తో కన్వర్ట్ చేస్తాను. ఎపిసోడ్ లేకంటే ముందే మీకు అన్ని సర్ప్రైజ్లే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం ఐరన్తో తయారు చేస్తా. ఇదంతా ఐరన్ గియర్ అయిపోతుంది. మొత్తం ఐరన్. ఇది జస్ట్ ఫర్ షోకేస్ అనమాట. ఈ ఆర్మర్స్ జస్ట్ షోకేస్ కోసమే పెట్టా, ఇంకా దేనికోసం అనుకోకండి, జస్ట్ ఫర్ షోకేస్. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇవన్నీ అర్థమైందా, ఎంచాంటెడే, అన్నీ ఎంచాంట్ చేశాను నేను. ఇట్స్ ఆల్ ఎంచాంటెడ్. అండ్ ఇక్కడ అందరు తల వంచుతారు మన ముందు. అండ్ ఇక్కడ మన ఇది కూడా నెదరైట్దే. అండ్ దీనికి నేను ఇది ఎక్కిస్తా, బాగుంటుంది. అండ్ దీని చేతిలో మొత్తం టార్చ్ పెడతా. ఇట్లయితే టార్చ్ తోటి ఇక్కడ సామ్రాజ్యం అవుతుంది అన్నట్టు. అండ్ నేనైతే ఏం చేయ, జస్ట్ పేస్ట్లో తిరుగుతాను అంతే. ఎప్పుడంటే అప్పుడు ఫన్ చేయొచ్చు. అండ్ అక్కడ సీక్రెట్ సొసైటీ సిరీస్. ఓకే, ఐ థింక్ ఇక్కడ కొంచెం లైట్ ఉంది. అండ్ నా మన ఎంచాంటెడ్ టేబుల్ దీని అంత ఎంచాంట్ అవుతుంది. అండ్ నేనైతే ఎంత రెడ్ స్టోన్ అయితే కలెక్షన్, చాలా టైం పట్టింది రెడ్ స్టోన్. అండ్ దీన్ని ఎక్కడికన్నా పెడదాం. అండ్ ఐ థింక్
రెడ్ స్టోన్ని దీనికి ఇక్కడ కనెక్టర్స్ పెడితే బ్రో కనెక్షన్ పెడితే ఏమవుతుంది బ్రో ఇట్స్ యాక్టివ్. పని చేద్దాం. వెయిట్ ఎ సెకండ్ గైస్. దగ్గర రెడ్ స్టోన్ టార్చ్ ఉండే కానీ రెడ్ స్టోన్ టార్చ్ పెట్టుకున్నా నేను. ఇంట్లో కాదు, ఇంట్లో పెట్టుకుంటున్నా రెడ్ స్టోన్ టార్చ్. అబ్బా రెడ్ స్టోన్ టార్చ్ మర్చిపోయినా. అండ్ ఇది ఏదో పెట్టుకున్నా. థ్యాంక్ యూ ఫర్ యర్ ట్రాన్స్జెండర్ కంపెనీ. నేను బ్లా 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 వేసిన ఇంట్లో బట్ జస్ట్ డిష్. అండ్ ఇక్కడ నేను కొంచెం బయటికి అయితే వెళ్తా. నాకు బోర్ కొడుతుంది బేస్లో. అండ్ ఇక్కడ బేస్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు వేసి లాంగ్ జంప్. ఇది లాగ్ అవ్వకపోతే మంచిది. అండ్ ఇక్కడ నార్మల్ ఉంది ఇదంతా. ఇది ఇట్లా పెడదామా ఆలోచిస్తలే కానీ దీని గురించి. సో నా లైట్ అయితే ఇప్పుడు ఆన్ అయింది, ఆఫ్ అయింది. ఓకే బ్లో. అందుకని నేను బేస్ బిల్డ్ చేసేటప్పుడు ఇక్కడ అంతా దీని లోపల కనెక్ట్ అవుతుంది. జస్ట్ దీని కిందనే మన బేస్ ఉంది, కిందంతా మన బేసే. అండ్ ఇక్కడ మొత్తం స్మూత్ బ్లాక్స్ ఉండే అవే నేను అక్కడ పెట్టిన. ఇక్కడ నైట్ అవుతుంది. సో ఎప్పటి లెక్కనే బేస్ కనెక్టెడ్ ఇక్కడ నుంచే ఉంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ పిస్టన్ అయితే ఏం చేస్తుంది? ఓ షిట్ బ్రో. బ్రో నేను బెడ్ ఎందుకు మర్చిపోయా? బెడ్ మర్చిపోయినా. ఇప్పుడు నైట్ డేంజర్ ఉండబోతుంది ఈరోజు నైట్. జాంబీస్ పని చేద్దాం. సో చీటింగ్ టైం. ఇక్కడ నన్ను చూస్తారా అని ప్లీజ్ ఏం రాకుండా. అండ్ ఇక్కడ స్కెలిటన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంటి బయట. యా వేస్తా ఇంటి బయట. ఓ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏ కొట్టో కొట్టో కొట్టు, నమ్ముంటే కొట్టా కొట్టా. ఓకే దీనైతే నేనే కొట్టి చంపేసిన. నేను ప్లే చేస్తా. ఎక్కువ ఆడినాను, డేంజరే నాకు. అండ్ ఇక్కడి ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ చేసేస్తా. లేకపోతే చాలా పెద్ద లాంగ్ వీడియో చేసిన కన్నా మా మమ్మీ డాడీ తిడుతున్నాడు అని కొంతమంది. నా ఒక వ్యూవర్ అయితే కలిసాడు నన్ను. అండ్ ఇది ట్రిపుల్ కనెక్టెడ్ అనమాట. ఎప్పుడైనా బై ఛాన్స్ ఇది బ్రేక్ అయితే ఊరికి స్పీడ్ ఇలా చేసి ఇలా ఇది పెట్టుకుని దాక్కుండా షూట్ చేసి ఇలా పట్ 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 అని కొడతా. ఓ షిట్. ఓ ఏం కాదు, మీరు భయపడకండి గైస్. ఏమైనా సరే నాకు సొల్యూషన్ ఉంటుంది. అండ్ జాంబీస్ ఇక్కడికి వచ్చాక దగ్గరికి ఇలా దిగుతూ వస్తున్నప్పుడు ఫట్ అని పడిన వచ్చేస్తా. డోర్ బై ఛాన్స్ స్కెలిటన్ యారోస్ ఇక్కడ పడితే దాని గురించి అలా చదివిస్తా. అండ్ ఇది వన్ ఆఫ్ మై లాంగెస్ట్ వీడియోస్లో ఒక వీడియో అనమాట అని కూడా చెప్పచ్చు. అండ్ ఇక్కడ నేను కొంచెం క్లియర్ చేస్తా. ఇదంతా నేను ఐరన్తో నింపుతా గైస్ ఎపిసోడ్లో. ఈ బ్లాక్స్ అని ఇప్పటికైతే ఇది పెట్టేస్తా. దీనికి వెళ్ళకడం అవసరం లేదు మనకి, జస్ట్ నార్మల్గా టచ్ చేస్తా. అండ్ ఇక్కడ మన స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, డైలీ స్నానం చేయొచ్చు. ఇక్కడ పెట్టేసాక నేను పెట్టడం మర్చిపోయినా. పెట్టకపోతే పక్క డేంజరే నాకు. ఇక్కడ పెట్టాలా? ఇక్కడ కాదు, కరెక్ట్ ఇక్కడ పెట్టాలి. ఓకే. అండ్
ఇక్కడ 60 డాట్ అవుతుంది నాకు, అండ్ ఇక్కడ బ్రిక్స్ అవుతున్నాయి. పని చేద్దాం. నీకు చూపించడం మర్చిపోయినా, ఇవి కూడా నేను బ్రిక్స్తో దీంతో నాకు అవసరం లేదు. ఇక్కడ ఇదంతా నేను ఐరన్ పికాక్స్తో బ్రేక్ చేస్తా. బ్రేక్ అవుతుంది ఐరన్ పికాక్స్తో. ఇదా ఇందులో అండ్ ఐరన్ పికాక్స్కి ఫార్చ్యూన్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. నేను చాలా స్పీడ్గా బ్రేక్ చేస్తా. ఈ స్పీడ్గానే బ్రేక్ చేస్తున్నాను. ఓకే, యూజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఎపిసోడ్కి యూజ్ అవుతాయి అవి. అండ్ ఇక్కడ దీన్నైతే సో ఒక చిన్న ట్రైలర్ ఇస్తా. సో మొత్తం ఇలా కవర్డ్ ఉంటుంది, ఇలా కవర్ చేసేస్తా. దీని లోపల ఇది పెడతా, అండ్ దీని దగ్గర కూడా ఇదే పెడతా. అండ్ కొంచెం హాఫ్ ఇది హాఫ్ దీంతో కన్వర్ట్ చేసేస్తా. దీన్ని పని చేస్తా, ఒక కలర్ చేస్తా. ఇక్కడైతే ఏం కలర్ చేద్దాం అయితే నేను బ్రిక్స్ తోటి నింపుతా, అండ్ దీన్నైతే ఐరన్ తోటి నింపుతా. అండ్ నెక్స్ట్ దీన్నైతే ఐరన్ తోటి నింపుతా. అండ్ అట్ లాస్ట్ అండ్ ఆల్ దీన్నైతే ఐరన్ తోటి నింపేస్తా. ఐరన్ బ్లాక్స్ తోటి నింపేస్తా, బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఎస్కేప్ ప్లాన్ చేస్తాను నేను. మంచి ఎస్కేప్ ప్లాన్ తయారు చేస్తాను నేను. దీనికి ఎంత బాగుండాలంటే ఎస్కేప్ ప్లాన్, అది నాకు హెల్ప్ కావాలి ఎస్కేప్ కావడానికి. ఇక్కడ నుంచి అయితే నేను నార్మల్గానే ఎస్కేప్ అయిపోతా, బట్ బయట చాలా జాంబీస్ ఉంటాయి, ఏదో ఒకటి మర్చిపోతా. అండ్ ఇది డే 21 మైన్క్రాఫ్ట్ డేస్లో డే 21 ఇది. అండ్ నేను వాట్ ఇఫ్ దీన్ని డే చేస్తా. డే చేసుకుంటూ పోదామని నేను. డే టైమ్ సెట్ డే బ్రో. 24th డే అయింది మైన్క్రాఫ్ట్కి. ఎస్, అండ్ ఇక్కడ నేను టార్చెస్ అయితే పెట్టా. ఇక్కడ జస్ట్ 1 జాంబీ స్పాన్ అయినా సరే నేను లాక్ స్పేస్ చేసేటప్పుడు అయినట్టే. ఇక కింద పడిపోయినా. 2 హౌసెస్కి కనెక్ట్ చేసిన. ఒక హౌస్ ముందైతే జాంబీస్ ఉంటే ఫాస్ట్గా గేట్ని క్లోజ్ చేసి నేను ఫాస్ట్ మర్చిపోతా. సో నేను ఇక్కడ నుంచి అసలైన రూట్ బేస్కి, అండ్ ఇక్కడ నుంచి ఎస్కేపింగ్ రూట్, ఇక్కడ నుంచే మెయిన్ ఎస్కేప్ ఉంటుంది. మెయిన్ ఎస్కేప్ రూట్ ఇదే. జస్ట్ షిట్, వెయిట్, అది బేసా? అలాగే అనిపించింది. ఫాస్ట్గా వెళ్ళి చూస్తాను నేను. ప్లీజ్ డోంట్ బీ మై బేస్, లేకపోతే క్రీపర్. షిట్, నో వే బ్రో, నో వే. బేస్ విరిగిపోయింది. ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్లో జరగలేదు నాకు ఇది. ఎక్స్పెక్టేషన్స్ దీనైతే నేను క్లోజ్ చేస్తా. నేను ముందు దీన్ని వాటర్తో ప్లేస్ చేస్తాను. దీనివల్ల అయితే ఇది ఆగిపోతుంది వాటర్. నేను కనెక్షన్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచా కనెక్షన్. దీన్ని కూడా ఆపేస్తాను నేను. వెళ్ళిపో కనెక్షన్. ముందు నేను దీన్ని చాలా ఘోరమైన పని అయిపోయింది. సెకండ్ టైం హౌస్ ఎక్స్ప్లోర్డ్. మన సిరీస్కి ఎన్ని హౌస్ ఎక్స్ప్లోర్స్ ఉంటాయో ఏం తెలీదు, ఎప్పుడేమవుతుందో కూడా తెలియదు మనకి. ఇప్పటికీ మన ఎస్ఎంపీ అయితే డేంజర్లోనే ఉంది. ఇప్పటికీ నేను దీన్ని కవర్ చేసేస్తా. ఒక్క బటన్
కవర్ అయిపోయింది. నేను ముందు బయటికి వెళ్తా. అరే ఉందా, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. లెట్స్ గో గైస్, ఫాస్ట్గా వెళ్ళాలి. అరే అది గిన్నె నుంచి ఎందుకు వెళ్తా? ఐ థింక్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నేను. అరే 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 కన్ఫ్యూజ్ అవుతున్నాయింది. నా బేస్లో నన్నే కన్ఫ్యూజ్ చేస్తుంది గేమ్. ఫాస్ట్గా గెద్ది గౌతమ్ చెరుకున్నా. ఓకే, దీన్ని అయితే బ్రేక్ చేసేస్తా. మంచిగా దగ్గర ఐరన్ పెట్టుకున్నా. లేకపోయినా ఈ పాటికి బేస్ అయితే ఉండకపోతుండే. ఇది కూడా పెట్టేస్తా. అండ్ ఇక్కడ ఇంకొకసారి కొన్ని బ్లాక్స్ ప్లేస్ చేస్తా, హెల్ప్ చేస్తుంది అది తాగిపోవడానికి. ఇక్కడ నేను బేస్లోకి అయితే దుంకేస్తా. అండ్ వెయిట్ సెకండ్, బై ఛాన్స్ ఇది అది కాదు కదా, ఇది అదే. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోడ్ అయింది. థ్యాంక్ గాడ్ నేను చూసిన ఏం కాలేదు. లేకపోతే నా ఎపిసోడ్ ఎండింగ్ ఈడనే ఉంటుండే, సిరీస్ ఎండింగే ఉంటుండే ఈడ. సో నేను ఫస్ట్ ఇదంతా పెట్టేస్తా, పని చేస్తా. /kill_all@E మనం క్రియేటివ్కి వెళ్ళి చేస్తా. ముందు నేను దీన్ని ఫిల్ చేయాలి. క్రీపర్ వాళ్ళంతా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అండ్ హాఫ్ ఆఫ్ బేస్ ఘోరంగా ఖరాబ్ అయిపోయింది. చూసినట్టే చాలా ఘోరంగా వెళ్ళిపోయింది. దీన్ని ఇంకా సెట్ కూడా చేయాలి. నేను సెట్ చేయడానికి ఇంకా గోవింద అవుతుంది నాకు. సో చాలా టైం పడుతుంది. అప్పటివరకు నేను సెట్ చేసి పడేస్తుంది దీన్ని ఫాస్ట్గా. చాలానే హోల్ అయింది. క్రీపర్ ఇంత పెద్ద ఎక్స్ప్లోషన్ ఎట్లా చేసిందేమో అది అర్థం అవ్వట్లేదు నాకు. ఎక్స్ప్లోడ్ అయితే కానీ బ్లాక్స్ కూడా డిస్పాన్ అయినాయి, అదే నచ్చలేదు. అండ్ ఇక్కడైతే అయిపోతుంది కొద్దిసేపట్లో. అదే బ్రో పని చేస్తా, చర్చ్ని బ్రేక్ చేసేస్తా. చర్చ్ ఏం అవసరం లేదు నాకు, ముందు ఈ చర్చ్ని బ్రేక్ చేసి పడేస్తా. చాలా కావాల్సిన అవసరం ఉంటుంది దీనికి. ఓకే, ఐ థింక్ కింద సరిపోతుంది. 28 సరిపోతుంది. 29 ఉందా? ఓకే, నేను ప్లే చేస్తాను. నేను ఫాస్ట్గా ప్లే చేసేస్తా. దీని క్రియేటర్ మాత్రం ఎంత డేంజర్గా తయారు చేసినట్టే దీన్ని, ఘోరంగా. వావ్, ఒక్క నిమిషం. మనం మిగిలింది ఇక్కడ. ఓయిదా, దీన్ని నేను సరి చేసేస్తా ఇప్పుడు. మెల్లగా సరి చేస్తుంది దీన్ని. అండ్ ఇది ఇట్లోకి బ్లాక్స్ వేస్ట్ చేయొద్దు. ఇక్కడ నేను మైనింగ్ కూడా చాలా చేయాలి. ఒక్కసారి చర్చ్ నరచ్చి చూస్తే ఆయన చర్చలో దేవుడు వెళ్ళాడు. ఇదేం చర్చరా? అంటే ఇక్కడ అప్పర్ బ్లాక్స్ కూడా బ్రేక్ చేసినా. పని చేస్తా, పార్కు ట్రై చేస్తా. ఓకే, ఈ బ్లాక్ని అయితే బ్రేక్ చేస్తా. ఎందుకు చర్చ్ అంతా వేస్టే, తీసి పడేస్తా దీన్ని. దీన్ని బ్రేక్ కూడా వేసేద్దాం అనుకున్నా, ఇది బ్రేక్ కూడా అవుతున్నా. దీనికి ఏమో మెన్షన్ చేస్తున్నాయి, ఫార్చ్యూన్ 3, ఎఫిషియన్సీ 4. పోనీ దీన్ని మళ్ళీ తయారు చేసుకుంటాను నేను ఎట్లన్నా. అండ్ దీన్ని అంతా బ్రేక్ చేసి పడేస్తా. అండ్ ఇక్కడ నుంచి ఒక జంప్ ఇద్దాం, దీన్ని డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక హై జంప్ ఇద్దాం. 3, 2, 1. ఓకే, ఇక్కడ నుంచి వేద్దాం. 3, 2, 1. అరే 3, 2, 1 గో. ఓ, అండ్ ఇక్కడ నుంచి ఫాస్ట్ ఇలా సార్. ఎక్కడ ల్యాండ్ అయితే డైరెక్ట్. ouch.
ఐ థింక్ నేను చాలానే కాబుల్ స్టోన్ మైన్ చేసిన. దీని అయితే నేను పెట్టేస్తా దీన్ని. ఓ షట్. అండ్ ఇక్కడ టోటలీ ఫిలప్ అయిపోయింది ఈ ప్లేస్. ఇప్పుడు మన విలేజ్లో అయితే చాలా పెద్ద ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది, చాలా డేంజర్ అయిపోయింది ఇక్కడ ఈరోజు. అండ్ నేను ఇక్కడ నార్మల్ ఇలా బటన్స్ ప్రెస్ చేసిన అంతే నేను. ఓకే, ఐ థింక్ ఇది మొత్తానికి అయిపోయింది. ఇక్కడ నా రెండో డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ నాకు ఒక 4 కాబుల్ స్టోన్ ఉంది నా దగ్గర. 4 కాబుల్ స్టోన్, 1 2 3 4. అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు 5. అర్రే, దీన్ని పెడుతూ చర్చ్ పోదా. ఇప్పటిదాకా నేను ప్లే చేసిన చర్చా ఇప్పుడు వీస్ట్ చేసిన అనేది ఇదంతా మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. దీన్ని అంత కష్టపడి గ్రౌండ్ అంతా క్లీన్ చేసిన, డర్ట్తో ఉండాలి ఆయన గ్రౌండ్ అంతా. అండ్ వెయిట్ ఎ సెకండ్, అండ్ దీనికి సెకండ్ సీక్రెట్ రూట్ చేయాలి. ఉంటుంది. లెట్స్ ట్రై టు క్రియేట్ ఎ సీక్రెట్ రూమ్ ఆన్ ఇట్. లెట్స్ గో. అనేవాడా ఇక్కడ దేనికి కనెక్షన్ ఉంది? ఇది ఇంత డీప్ కనెక్షన్ ఎంత సెకండ్ డీప్ కనెక్షన్ ఉంది. దేనికో ఇది డీప్ కనెక్షన్ పెట్టింది. అరే మళ్ళీ ఇది బ్రేక్ అయింది. ఇంత డీప్ కనెక్షన్ ఏముందబ్బా ఇంత? ఓ, ఇంత డీప్ కనెక్షన్ దీనికి ఉందన్నమాట. ఓకే, డోర్ పెట్టు. ఐ థింక్ ఇక్కడ నేను ఒక డోర్ అయితే పెడతా. డోర్ పెట్టేస్తాను నేను కూడా అనుకోలే ఇక్కడ. వెయిట్ ఎ సెకండ్, కవర్ ఇట్. చర్చ్ కనెక్ట్ అవుతుందా? అండ్ సీక్రెట్లీ ఓ bro, what just happened? I think yeah, na base exploration day ఇదే అనుకుంటా. Bro, what happened? What mistake I did? Oh, నేనేం చేసినాను? ఒక నిమిషం. బ్రో, ఐ బ్రేక్ దిస్ కనెక్షన్. నో వే. ఓ, అండ్ ఇక్కడ ఒక కాబుల్ స్టోన్ పెడతా. అండ్ ఇది ఇక్కడ బటన్ పెడతా. ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇదంతా ఎట్లా అవుతుందా? నో వే. కనెక్షన్ ఎందుకు పెట్టాను నేను? వెంటనే బ్రేక్ చేసేస్తా. ఇక్కడ నుంచి ఇలా కనెక్షన్ వెళ్తుంది. ఈ బటనే ఉండాలి. ఓకే, ఇప్పుడైనా ఓపెన్ క్లోజ్ అవుతుంది. ఇంకా నుంచి ఏంది ఇప్పుడు? నువ్వు దొరికింది వే, లేకపోతే ఈ పాట మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చాలా టైం పాస్ చేసినాం ఈ ఎపిసోడ్లో. చాలా బాగా నచ్చింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చేయడానికి నాకు నచ్చింది. సో గైస్, ఐ థింక్ ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా చేద్దాం మనం. బాయ్ బాయ్.